నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరిలో దళిత ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎస్ఐ ఏడుకొండలను సస్పెండ్ చేయాలంటూ పట్టణంలో ర్యాలీ నిర్వహించి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టాయి. పాలకొండ సత్రం గ్రామానికి చెందిన జడ వేమయ్యను ఎస్ఐ అక్రమంగా కొట్టారని ఆయన భార్య నందిని ఆరోపించారు. ఈ నెల 24వ తేదీ రాత్రి జరిగిన ఘటనపై ఇప్పటికే రోడ్డుపై ధర్నా కూడా నిర్వహించారు. ప్రస్తుతం వేమయ్య ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ నుండి ప్రారంభమైన ర్యాలీలో దళిత సంఘాల నాయకులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్ఐపై కేసు నమోదు చేసి ప్రత్యేక అధికారితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యుడు చెంగయ్య, ఎంఆర్పీఎస్ నాయకుడు రవి మాట్లాడుతూ బాధితుడికి న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. అనంతరం మండల రెవెన్యూ అధికారికి మెమొరాండం సమర్పించారు. బాధితుడికి న్యాయం చేసి బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని వేమయ్య భార్య నందిని అధికారులను కోరింది. వేమయ్యపై పెట్టిన తప్పుడు కేసు వెంటనే రద్దు చేయాలి. వేమయ్యపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే చర్యలు తీసుకోవాలి. సంఘాల ఐక్యత, దళితుడిపై దాడి చేసిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి. దళితుడు వేమయ్యపై దాడి చేసిన ఎస్ఐ పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. దళితుడిపై దాడి చేసిన ఎస్ఐ పోలీసులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. వర్ధిల్లాలి కార్మిక సంఘాల, దళిత సంఘాల, ప్రజా సంఘాల ఐక్యత. పోలీసుల దౌర్జన్యం నశించాలి. పోలీసుల దౌర్జన్యం. నందిని, నేను సత్రం నుంచి వస్తూ నేను 6 గంటలకు పోలీస్ ఆయన ఫోన్ చేసి వేమయ్య రా మీద కంప్లైంట్ ఉంది అని చెప్పారు. కంప్లైంట్ ఏం సార్ అంటే చెప్పని కూడా చెప్పలేదు. వెళ్ళాడు. అక్కడ వెళ్ళి లోపలికి తీసుకుపోయి కొట్టి, చాలా దారుణంగా కొట్టి, కంప్లైంట్ ఏంటి సార్ అంటున్నా కానీ మమ్మల్ని నెట్టేసి ఇష్ట ప్రకారం కొట్టేసి పెద్ద హాస్పిటల్కి వెళ్ళి అంబులెన్స్లో పెద్ద హాస్పిటల్కి వెళ్తే కానీ ఆడ తీసుకున్నారు. కానీ పోలీసు వాళ్ళు వచ్చి విచారణ చేయకుండా ఏమీ రాసుకుండా మధ్యాహ్నం 1 గంట, రాత్రికి వస్తే మధ్యాహ్నం 1 గంట దాకా రాలేదు. దానికని మాకు న్యాయం చేయాలి. 24వ తేదీ సాయంత్రం వేమయ్య అనే వ్యక్తికి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పి, ఏంది సార్ కేసు ఏంది అని అడిగితే సమాధానం కూడా లేకుండా అతని పైకి తీసుకెళ్ళి పోలీసులు, ఎస్ఐ అతన్ని దారుణంగా కొట్టి హింసించారు. అడిగితే పక్కన ఉండే వాళ్ళందరం మేమంతా బంధువులు వెళ్ళి ఏంది సార్ ఎందుకు కొట్టారు ఏందని అంటే, మీకేంది మేము సమాధానం చెప్పేదనే రేంజ్లో మాట్లాడారు. మమ్మల్ని అసలు కేర్ చేయలేదు, మాకు అసలు రెస్పెక్ట్ ఇవ్వలేదు. అసలు ఏంది కేసు అని అడిగినా మాకు సమాధానం చెప్పలేదు. అతన్ని దారుణంగా కొట్టి తను తీసుకొచ్చి వదిలేసి నడవరా నేను తోస్తున్నారే కానీ కనీసం కొట్టిన దానికైనా తనను తీసుకొచ్చి కూర్చొని పెట్టిన దానికి కూడా లేదు. ఆ అబ్బాయి ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. సరే, అక్కడ వెళ్ళారు, ఆడ ఉన్నారు పోలీసులు. వెంటనే వచ్చి పోలీసులు అయినా కూడా ఆ టయానికి కూడా రాలేదు అక్కడికి. ఎప్పుడో 1 గంటకి 2 గంటలకి వచ్చి ఏం జరిగింది అని విచారిస్తున్నారు. అసలు పోలీసులు కొట్టాల్సినంత అవసరం ఏమి? అతని మీద ఏం కేసు ఉంది? సరితో ఈ కేసు పెట్టారు ఇది జరిగిందని సమాధానం చెప్పే వాళ్ళు కూడా లేరు. అసలు కేసు అనేదే లేకుండా అతన్ని ఎందుకు కొడతారు? ఎవరు చెప్తే కొడతారు? మీకేం రాజకీయ నాయకులు చెప్పారా? లేదా మీకేమైనా కక్షలు ఉన్నాయా? లేదా పాత కక్షలు ఉన్నాయా? మీకు ఏమున్నాయని అతన్ని ఆ విధంగా కొట్టారు? అతని బిడ్డల పరిస్థితి ఏంది? అతని భార్య పరిస్థితి ఏంది? వాళ్ళందరినీ చూసేవాళ్ళు ఎవరు? మీకు ఇష్టం వచ్చినట్టు మీరు కొట్టేసి వదిలేస్తే సరిపోతుందా? పోలీసులు అంటే కొట్టేదానికే ఉన్నారా? పోలీసులు అంటే దేనికి? ప్రజలను రక్షించేదనుకున్నారు. ప్రజలను రక్షించడం మానేసి హింసించడం మొదలు పెడుతుంటే ఇంక మేము ఎవరు కాడు పోవాలి? ఎవరిని నమ్మాలి? ఇలా చేస్తే ఎలాగండి సార్? పోలీసుల అంటేనే న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వస్తే న్యాయం కాదు, అన్యాయం కోసమే పోలీసు వాళ్ళు ఉన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఎందుకని ఆ విధంగా చేస్తున్నారు? ఏం చేశాడు వేమయ్య? ఏమంత నేరం చేసినాడు? కనీసం చేసిన తప్పేందో కూడా చెప్పకనే అతన్ని ఆ విధంగా హింసించాల్సినంత అవసరం ఏం జరిగింది? మేము అడుగుతా ఉన్నా కూడా మమ్మల్ని ఏం సమాధానమే లేకుండా బయట తోసేస్తున్నారు. ఏం జరిగింది? మేమేదో నిరసన కూర్చున్నాం కదా, కూర్చున్న వాళ్ళు కూడా ఏళ్ళు కూడా 2 డేస్ కొట్టాలంటే అంతా మీ ఇష్టమేనా? మీ ఇష్ట ప్రకారమే జరగాలనా? అంటే ప్రజలు ఉండేది, పోలీసులు ఉండేది ప్రజల్ని హింసించేదానికే ఉన్నారా? మాకంటే న్యాయం అనేది ఉండదా? కాబట్టి మాకు న్యాయం జరిగేదాకా ఈ ఉద్యమం ఆపము. ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది, ఇంకా తీవ్రంగా కూడా మారుతుంది. దయచేసి మాకు న్యాయం చేయండి. నా పేరు పల్లిపాటి రవి, తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్ ఎంఆర్పీఎస్ కృష్ణమాధ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను.
ప్రపంచంలో ఎక్కడైనా ఇతరుల వల్ల అన్యాయం జరిగితే పేదలకి ఆ అన్యాయాన్ని దేవుడా నువ్వే దిక్కు అంటారు. ఆ దేవుడి రూపంలో వచ్చేది పోలీసులే. పోలీసులకే ఎటువంటి వాళ్ళైనా భయపడేది. అదే ఆ పోలీసులు రక్షణ వల్లే పేదవాళ్ళు ఎక్కడైనా స్వేచ్ఛగా ఉంటారు. అదేవిధంగా ఎందువల్ల దేనివల్ల ఏరే వాళ్ళు కంప్లీట్ ఇచ్చారు. ఆ కంప్లీట్ ఇచ్చితే యామైని పిలిపించి ఏంది కంప్లీట్ ఈ వంతన ఇచ్చారు, దాన్ని ఏంది ఎందువల్ల అయితే ఈ వంతన జరిగిందని చెప్పేసి దాన్ని విచారణ చేసి ఆ 50 మంది తప్పుంటే కేసు కట్టి జైలుకి పంపించాల్సిన బాధ్యత అది పోలీసు వాళ్ళకి ఉన్నది. ఆ హక్కు వాళ్ళకి ఉంది. అట్లా లేకుండా పిలిపించి నేరుగా తీసుకొని పోయి పైకి తీసుకుపోయి పట్టడం అనేది అది చట్టవిరోధమైన నేరము. కానీ దానికి ఏమైనా ఆయన ఇప్పటికి కూడా నడవలేక హాస్పిటల్లో శిక్ష పొందుతున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడి గోడుమని ఏడుస్తుంటే ఈ పొద్దు దళిత సంఘాలన్నీ వచ్చి వాళ్ళకి న్యాయం చేసేదానికి ముందుకు వచ్చినాం. కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని కానీ కొట్టినట్టు రిపోర్ట్లో తేలిందంటే దీని ఫలితం కొట్టిన వాళ్ళు ఖచ్చితంగా దాన్ని తీర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. వడ్డిపల్లి చెంగయ్య, CITU తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు దళిత సంఘాలు, గిరిజన సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ వెంకటగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా చేపట్టడానికి ప్రధాన ఉద్దేశం, ప్రధాన కారణం ఏంటంటే 24వ తేదీ పాలకొండ సత్రం విలేజ్ సంబంధించినటువంటి జడ వేమయ్య అనే దళితుడిని పోలీసులు ఫోన్ చేసి పిలిపించుకొని విపరీతంగా విచక్షణారహితంగా కొట్టారు. కొట్టిన తర్వాత అక్కడ ఆ గ్రామంలో ఉండేటటువంటి అతని బంధువులు వీళ్ళంతా కూడా అక్కడ నిరసన తెలియజేస్తూ ఉంటే నీ వల్ల ఇక్కడ గందరగోళం చేస్తున్న ఎల్లరానప్పటికని చెప్పేసి అక్కడి నుంచి తరిమేసినటువంటి పరిస్థితి. అతను స్పృహ కోల్పోయి అంబులెన్స్ ద్వారా వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించినటువంటి పరిస్థితి. అక్కడ చికిత్స పొందుతూ ఉన్నాడు. కానీ ఇప్పటి వరకు కేసును నమోదు చేయలేదు. పోలీసులు దాడి చేసి దౌర్జన్యం చేసి హింస జరిగితే, ఒక దళితుడి మీద హింస జరిగితే ఇంతవరకు కేసు నమోదు చేయకపోవడం అనేది చాలా దుర్మార్గం, అన్యాయం. ఈ యొక్క పోలీస్ చర్యల్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అలాగే ఒక మనిషిని కొట్టేటటువంటి హక్కు ఈ పోలీస్ అధికారులకి ఎవరు ఇచ్చారని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. రాజ్యాంగం ఇచ్చిందా, లేకుంటే ఇంకేదన్నా చట్టం ఇచ్చిందా, లేకుంటే రాజకీయ పలుకుబడి ఇచ్చిందా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను. ఇది చట్ట విరుద్ధం, రాజ్యాంగానికి వ్యతిరేకం. ఇది మానవ హక్కుల ఉల్లంఘన. కాబట్టి వెంకటగిరి SI గారు అలాగే పోలీసులు మానవ హక్కుల ఉల్లంఘన చేసి దళితుల మీద దాడి చేసి హింసించారు, కొట్టారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఈయన మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే IPC 330, IPC 331 వీటి ప్రకారం కస్టడీలోకి ఒక మనిషిని తీసుకుంటే ఆ మనిషిని హింసించకూడదు, కొట్టకూడదు, చేయకూడదు. కానీ ఒక దళితుడిని కస్టడీలోకి తీసుకొని, వేమయ్యని దళితుడిని కస్టడీలోకి తీసుకొని విపరీతంగా కొట్టారు, హింసించారు. అలాగే దళితుడి మీద దాడి చేయకూడదు. ఇది SC ST అట్రాసిటీ కింద నేరం. కాబట్టి మన SI గారు ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికారిగా ఉండి ఈ యొక్క IPC సెక్షన్ 330, IPC 331 ఈ సెక్షన్ని మితిమీరి, అలాగే SC ST అట్రాసిటీ మితిమీరి నమోదు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఆందోళనని కొనసాగిస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నాయుడుపేట DSP గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మీరు SC ST నమోదు కేసు, దళితుడి పైన దాడి జరిగింది, SC ST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరాం. ఈరోజు ఏమైనా జరిగింది, రేపు ఇంకొక ఎల్లయ్య పుల్లయ్య మీద దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మేము చేస్తున్నటువంటి ఈ ఆందోళన, ఈ పోరాటం ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది కాదు, సమాజ శ్రేయస్సు, సమాజం కోసం ఈరోజు చేస్తా ఉన్నాం. పోలీసులకి దళితుల మీద దాడి చేసేటటువంటి హక్కు ఎవరు ఇచ్చారు? కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. దాడికి గురైనటువంటి ఈయనకి రక్షణ కల్పించాలి. కేసు ఇప్పటి వరకు నమోదు చేయలేదు, కేసు నమోదు చేయాలి. విచారణ కమిటీని ఏర్పాటు చేయాలి. అట్లాగే SC ST అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆయనకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.